సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగం 13వ శ్లోకం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ. సమ దుఃఖ సుఖ క్షమి. ఇందులో మనము అద్వేష్ట సర్వభూతానాం భక్తుని యొక్క లక్షణములు. భక్తుని యొక్క లక్షణములు అంటే జ్ఞానభక్తుడు, జ్ఞానభక్తుని యొక్క లక్షణములు మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. సర్వభూతములయందు సమత్వ భావన కలిగి ఉంటాడు, ద్వేషం అనేది లేదు. మైత్ర మైత్రిని కలిగి ఉంటాడు, మిత్రత్వ భావనతో ఉంటాడు. కరుణ అంటే తనకంటే కొద్దిగా తక్కువగా ఉండేటువంటి వాళ్ళను చూచి వాళ్ళపైన దయ. వాళ్లకు ఇప్పుడు మామూలుగా ఏంటంటే మనకు ఎవడైనా అపకారం చేసి ఉంటాడని అనుకోండి. మనకు ఎవరైనా అపకారం చేసి ఉంటాడు, అతనికి ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు మనం ఏమంటామంటే కలగాల్సిందే, వాడికి ఇంకా బాగా కలగాల అని అనుకుంటాం. కానీ జ్ఞానము కలిగినటువంటి వాడు అక్కడ ఉన్నది కూడా ఆత్మస్వరూపమే, అక్కడ ఉన్నది కూడా ఆత్మస్వరూపమే. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాడు కూడా పాపం ఇబ్బంది పడుతున్నాడే, వాడు కూడా ఇబ్బంది పడకూడదు. మనకి ఇబ్బంది కలిగించాడు, మనకు అపకారం చేశాడు, మనకు అపకారము చేసినా సరే ఆత్మభావనతో ఉన్నాడు. కాబట్టి జ్ఞాని భక్తుడు అతనికి కూడా దుఃఖము కలగరాదని అతని పైన కూడా కరుణ కలిగి ఉంటాడు. అది నిర్మమో మమకారము లేకుండుట. ఎందుకంటే మమకారం అనేటువంటిది అనాత్మ భావనతో వచ్చేటువంటిది. వివేక జ్ఞానము లేకపోతే అంటే ఆత్మజ్ఞానము లేనటువంటి వాడికి అజ్ఞాన ప్రభావము చేత ఏదైతే అధ్యస్థమై ఉన్నదో, అధ్యస్థమైనటువంటిది సత్యము కానిది ఏది ఉన్నదో, సత్యము కాని దానినే సత్యం అనుకొని దానిని పట్టుకొని దాంట్లో కూర్చొని ఉంటాడు, అది సత్యం అనుకుంటూ ఉంటాడు. అతడు మమకారం కలిగి ఉంటాడు. అంటే మమ నాది అనేటువంటిది అది అంటే ఈశ్వరీయ జ్ఞానము చేత ఈ సర్వము ఈశ్వరుని యొక్క వైభవమే అని ఎప్పుడైతే చూస్తాడో, అంటే సర్వము ఈశ్వరుడే అనేటువంటి జ్ఞానం ఎప్పుడు కలిగి ఆ ఈశ్వరీయ భావనలో ఎప్పుడు నిలుస్తాడో అప్పుడు
నాదనేది ఏముందండి? సర్వము అంతా ఈశ్వరునిదే, అంతా ఈశ్వరుడు కానిది ఇంకేమీ లేదు అనేటువంటి స్థితిలో ఉంటాడు. తర్వాత నిరహంకార, నేను అనే భావన ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆవరణ జ్ఞానము తొలగిపోయినదో, ఆవరణ జ్ఞానం అంటే మల విక్షేప ఆవరణ దోషాలని 3 దోషాలు ఉంటాయి. దానిలో ఈ మలదోషం అనేటువంటిది శరీరం ఉండేంతవరకు ఉంటుంది. విక్షేప దోషం అనేటువంటిదేమో ఉపాసన చేత విక్షేప దోషం పోతుంది. ఆవరణ దోషం అనేటువంటిది నేను జీవుడను అనేటువంటి భావన ఏది ఉన్నదో అది ఆవరణ దోషం. నేను జీవుడు అనేటువంటి భావన ఏది ఉందో అది ఆవరణ దోషం. ఆ ఆవరణ దోషం పోవాలంటే అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి, ఆ జ్ఞానము ఎప్పుడు స్థిరపడిందో అప్పుడు నేను జీవుడును కాదు, బ్రహ్మమే నేను అని దృఢమవుతుంది. అప్పుడు ఈ అహంకారం అనేది అప్పుడు పోతుంది. అంతవరకు ఈ అహంకారం పోదు. అందువలననే మనం శాస్త్రాధ్యయనం చేయాలి. శాస్త్రాధ్యయనం కూడా ఆత్మ సత్యానుబోధేన న సంకల్పయతే తథా అమనస్తాం మనోయాతి గ్రాహ్యాభావే తదగ్రహం. గౌడపాదాచార్య స్వామి వారు చెప్తారు. ఆత్మ సత్య అనుబోధేన, ఆత్మస్వరూపము సత్యమైనది. ఎలా సత్యమైనది అనేటువంటిది మన మనస్సుకు దృఢం కావాలి. అలా దృఢము కావడానికి శాస్త్రము, గురువులు, శాస్త్రం చెప్పిన ప్రకారముగా, గురువు గారు చెప్పిన ప్రకారముగా, ఆ తర్వాత నా అనుభవం, ఈ మూడింటిని కలిపి అవును మహర్షులందరూ ప్రయాణం చేసినటువంటి మార్గము, శాస్త్రం ఉపనిషత్ చెప్పినటువంటి స్థితి, దానినే గురువులు చెప్పినటువంటి స్థితి, నేను ఇప్పుడు విచారణ ద్వారా అదేవిధంగా నా అనుభవంలో కూడా తెలుసుకుంటూ ఉండేటువంటిది అంతా ఒకటి సరిపోవచ్చున్నది. కావున ఇది సత్యం అని దృఢం కావాలి. ఇలా ఆత్మస్వరూపం సత్యం అనేటువంటిది ఇలా దృఢం కావాలి. అలా దృఢమైనటువంటిది ఏది ఉన్నదో అది అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అలా కావాలి. అంతేగాని నేను ధ్యానము చేసినాను, నేను ఆత్మస్వరూపమును దృఢము చేసుకున్నాను, ఇదే ఆత్మస్వరూపము అని అలా అనకూడదు. అలా అన్నటువంటిది నిజమైనటువంటి ఆత్మజ్ఞానము కాదు. ఆత్మ అంటే ఏంటి, ఆత్మ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది శాస్త్రం వివరిస్తుంది. శాస్త్రం వివరించిన లక్షణముల ప్రకారము ఇప్పుడు అప్రమేయం అని అంటది. వినాశమవ్యయస్యాస్య నకశ్చిత్ కర్తుమర్హసి. వినాశం అంటే ఏంటి? వినాశం అవ్యయస్యాస్య. అవ్యయం అంటే ఏంటి? అవినాశం అంటే ఏంటి? అప్రమేయం అంటే ఏంటి? ఆత్మస్వరూపం అనేటువంటిది అవినాశమైనటువంటిది, అంటే వినాశము లేనటువంటిది, అవ్యయమైనటువంటిది, ప్రమాణమునకు దొరకనటువంటిది, ఫల చైతన్యము కానటువంటిది. ఇది ఆత్మస్వరూపము, అదే బ్రహ్మ. ఇది
మనం కేవలం ధ్యానంలో కూర్చుంటే ఆనందంగా ఉంది. ఆనందంగా ఉంటే అది ఆత్మన, ఓకే, ఆత్మ యొక్క లక్షణం అది ఒకటి, కరెక్టే, కాదని చెప్పట్లేదు. కానీ ఇప్పుడు చెప్పినాం చూడండి, ఈ లక్షణాలన్నీ సరిపోవాలి. ఈ లక్షణాలతో నాకు కలిగేటువంటిది సరిపోవాలి. ఈ విధంగా దానిని విచారణ రూపంగా దాన్ని తెలుసుకోవాలి. విచారణ రూపంగా తెలుసుకున్నటువంటిది మనకు అనుభవం కూడా తెలుసుకోవాలి. ఇది బ్రహ్మ, ఇది ఆత్మస్వరూపం అనే నిశ్చయానికి దృఢంగా ఎవడైతే వచ్చినాడో అప్పుడు అహంకారం అనేది అప్పుడు పోతుంది. నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖ. ఇక్కడికి వచ్చినాం ఇప్పుడు. అంటే ఇంతవరకు జరిగింది మనం చెప్పుకున్నాం, దాన్ని మనం ఒకసారి కొద్దిగా సింపుల్గా చెప్పుకున్నాం. ఇప్పుడు భక్తుడు, జ్ఞానభక్తుడైనటువంటి వారు సుఖ దుఃఖములయందు సమముగా ఉంటాడు. సుఖమైనా రాని దుఃఖమైనా రాని అక్కడ ఎట్లుంటాడు? సమత్వ భావనతో ఉంటాడు. ఏమంటే ఇప్పుడు సుఖము, దుఃఖము, సుఖము, దుఃఖము, దాంట్లో ఏమొస్తుంది మనకి? సుఖ వస్తున్నది. దుఃఖ, ఖం, ఖం అంటే ఆకాశము, ఖం అంటే ఆకాశం. సుఖ, దుఃఖ అంటే ఈ ఆకాశం అనేటువంటిది ఏది ఉందో ఆ ఆకాశమును యథా భవతి బాలానాం గగనం మలినం మలైః తదా భవత్యబుద్ధానాం ఆత్మానం మలినో మలైః. ఒకతను పిల్లలు ఆడుకుంటూ ఉంటారండి. పిల్లలు ఆడుకుంటూ ఏం చేస్తారంటే, వాడు ఒక మట్టిని ఇట్లా ఎత్తుకున్నాడు. మట్టిని ఇట్లా ఎత్తుకొని ఈ మట్టిని ఇట్లా చల్లాడు. ఇలా చల్లితే ఏమవుతుంది? మట్టి పైకి అంతా ఎగురుతుంది. మట్టి పైకి ఎగిరి ఏమవుతుంది? మట్టి అంతా కింద పడుతుంది. కానీ కొద్దిగా గాలిలో కలుస్తుంది. అది ఏంది? ఆ మట్టి రేణువులు ఈ గాలిలో కలుస్తాయి, ఈ గాలిలో కలుస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఇదంతా ఎట్లా కనిపిస్తుంది? ఆ మట్టి చేత నిండినట్లుగా కనిపిస్తుంది. కొంతసేపటికి ఆ మట్టి అంతా కూడా కింద పడిపోతుంది. ఇంకొకటి ఏం చేశాడంటే కుంకుమ తీసుకున్నాడు. ఇట్లాగా కుంకుమ తీసుకున్నాడు, కుంకుమ కలర్లు. ఆ కలర్ను ఇట్లా ఇసిరేసాడు. ఇప్పుడు ఇదంతా ఎట్లుంది? కలర్ అయిపోయింది. ఇదంతా కలర్ కనిపిస్తుందా, కనిపించదా? ఇక్కడ కలర్ కనిపించింది. ఈ కలర్ ఉందే, ఈ కలరింగ్, ఈ కలర్ అనేటువంటిది ఆకాశము కలర్ అయినదా? ఆకాశము ఈ కుంకుమ ఎర్రని కలర్లో ఉంది, అందుకని ఈ ఆకాశం, ఇక్కడుండే ఆకాశం ఎర్రగా అయిందా? ఇంకొకడు పసుపు చల్లినాడు, అప్పుడు పసుపు కలర్లో కనిపిస్తుంది. ఈ ఎర్రని కుంకుమ చల్లినప్పుడు ఎరుపు కలర్గా, పసుపును చల్లినప్పుడు పసుపు కలర్గా, ఇంకా పచ్చ కలర్ చల్లినప్పుడు పచ్చ కలర్గా అనిపిస్తుంది. ఈ పిల్లలు ఆడుకుంటూ ఇప్పుడు ఇక్కడంతా ఎర్రగా అయిపోయింది, ఇక్కడంతా పచ్చగా అయిపోయింది, ఇక్కడంతా పసుపుగా అయినది అని అనుకుంటారు. అనుకోరా? చిన్నపిల్లలు అనుకుంటారు. నిజముగా ఇక్కడుండేటువంటి ఆకాశము, ఇక్కడంటే ఈ ఖాళీ ప్రదేశం ఆ కలర్ను పొందినదా అంటే కొంతసేపటికి ఏమవుతుంది? అది మళ్ళీ అణిగిపోతుంది. ఏది? ఆ కలర్ ఏదైతే ఉన్నదో ఆ కలరు రేణువులు, ఆ రేణువులు కొద్దిగా గాల్లో కలిసినాయి కాబట్టి అక్కడ అట్లా అనిపిస్తుంది. ఆకాశమునకు అంటలేదు, ఆకాశమునకు అంటదు ఈ రంగు. ఈ రంగు ఆకాశమునకు అంటలేదు. కానీ ఈ చిన్నపిల్లలు ఏమనుకుంటారు? ఇప్పుడు నేను చూడరా, నేను ఎర్రగా చేశాను, నేను చూడరా పచ్చగా చేశాను అని అంటారు. అలాగే యథా భవతి బాలానాం గగనం మలినం మలైః. గగనం అంటే ఆకాశము, మలినం వీడు మలినం చేస్తే అది మలినమైందని అనుకుంటున్నారు. అదే విధముగా తదా భవతి అబుద్ధానాం
అంటే వివేక జ్ఞానము లేనటువంటి వాళ్ళు, ఇక్కడ చిన్నపిల్లలు ఏ విధంగా అయితే ఆకాశము ఈ రంగుల చేత ఆవరింపబడినట్లుగా భావించినారో అదే విధముగానే ఈ ఆత్మస్వరూపమునందు ఈ సుఖ దుఃఖములనేటువంటివి ఆవరించినాయని, వీడు సుఖమును పొందుచున్నాడని వీడు దుఃఖమును పొందుచున్నాడని ఆత్మానాత్మ వివేక జ్ఞానము లేని వాళ్ళు అనుకుంటారు. మరి ఆత్మానాత్మ వివేక జ్ఞానం కలిగిన వాడేమనుకుంటాడు? ఆత్మస్వరూపము ఆకాశము వంటిది, ఆకాశము వంటిది. ఈ ఆకాశములో ఇప్పుడు ఈ రంగులు ఎగరవేసినప్పటికీ ఆ రంగుల ప్రభావము గాలిలో రేణువులలాగా ఉన్నదే కానీ ఆ రేణువులన్నీ తిరిగి పూర్తిగా అణిగిపోగా, రేణువులు ఉన్నప్పుడు ఆకాశమును ఈ కలర్ అంటలేదు, ఆ రేణువులు అణిగిపోయినప్పుడు ఆకాశమును ఈ రేణువులు అంటలేదు. ఈ రేణువులు అంటే ఈ రంగు కలిగినటువంటి రేణువులంత అంటినది గాలిలో ఉన్నవే కానీ ఆకాశమును ఏమనే మాత్రము ఇవి తాకలేవు అని వివేక జ్ఞానం కలిగిన వాడు తెలుస్తాడు. అదేవిధంగానే ఆత్మజ్ఞాని ఆ ఆత్మస్వరూపమే నేను, ఆత్మస్వరూపమే నేను కాబట్టి నా యందు ఈ సుఖ దుఃఖములు లేవు అని ఉంటాడు. సరే, ఇది ఆత్మజ్ఞానము కలిగినటువంటి వాడే భక్తుడు కాబట్టి ఆ భక్తుడు జ్ఞానభక్తుడు సుఖ దుఃఖముల యందు సమత్వ భావనతో ఉంటాడు. ఏమనే మాత్రం వికారం చెందకుండా ఉంటాడు. అయితే సుఖ దుఃఖాలు అతన్ని బాధిస్తాయి. ఎందుకంటే శరీరం ఉంది కాబట్టి ఆ శరీరమునందు ఆ విషయముల నుంచి వచ్చి కలిగేటువంటి ప్రభావము శరీరమునందు, ఇంద్రియములనందు, మనస్సునందు ఈ మూడిటి యందు ప్రభావం చూపిస్తుంది. అయితే జ్ఞానభక్తుడు ఎలా ఉంటాడు? నేను ఆత్మస్వరూపం, ఆత్మస్వరూపానికి ఇవేవి అంటావు, ఆత్మస్వరూపానికి ఇవేవి అంటావు. ఇవి ఎక్కడి వరకు వస్తాయి? ఇవంతా శరీరానికి కొన్ని వస్తాయి, ఇంద్రియాలకు కొన్ని వస్తాయి, మనసుకు కొన్ని వస్తాయి. అంతేగాని ఆత్మస్వరూపం వరకు ఇవన్నీ వచ్చి అంటలేవు. నేను ఆత్మస్వరూపము అని ఉంటాడు. అందువలన ఇతనికి ఈ సుఖ దుఃఖములనేటువంటివి ప్రారబ్ధానుసారముగా సంప్రాప్తించినప్పటికీ ప్రారబ్ధానుసారంగా వస్తాయి, మన కర్మానుసారంగా ఇవన్నీ వస్తుండేది. ఇంకా అంతేగాని వేరుగా వీటినేమి భగవంతుడు క్రియేట్ చేయడము లేదు, భగవంతుడు క్రియేట్ చేయడం లేదు. మరి క్రియేట్ చేసింది ఎవరు? మన ప్రారబ్ధానుసారంగానే మనకు వస్తున్నాయి, అంతేగాని భగవంతునికి ఏమీ సంబంధం లేదు. భగవంతుడు నీ యొక్క కర్మను నీకు ఇస్తున్నాడు అంతే, నీ కర్మను నీకు ఇస్తున్నాడు అంతేగాని ఇంక వేరే ఏం కాదు. ఇప్పుడు ఇతను ఎలా ఉంటాడు? జ్ఞానభక్తుడైనటువంటి వాడు నా కర్మ. ఇప్పుడు మనం బ్యాంకులో కొద్దిగా డబ్బులు ఫిక్స్డ్ చేసామండి. ఆ ఫిక్స్డ్ చేసినప్పుడు నెల నెల దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ మన అకౌంట్కి యాడ్ అవుతూ ఉంటుంది. అదే విధముగానే మనము వేరే బ్యాంకులో లోన్ తీసుకొని ఉన్నాం. ఆ లోన్కు సంబంధించి మన దగ్గర ఉండేటువంటి డబ్బుల్లో నుంచి ఆటోమేటిక్గా డబ్బులు కట్ అయిపోతుంటుంది, ఆటోమేటిక్గా డబ్బులు కట్ అయిపోతుంది. ఎక్కడ? ఆ బ్యాంకులో. అందుకని వాడు ఏం చేస్తాడంటే ప్రతి నెల నీవు ఇంత బ్యాలెన్స్ను ఖచ్చితంగా పెట్టవలయును అని ముందే మనకు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అంటే ఏంటి? మన అకౌంట్లో ఉండేటువంటి డబ్బులో
ఆడ అప్పుకు పోయేది అప్పుకు పోతుంది. మనం ఫిక్స్డ్ వేసుకున్న దాంట్లో నుంచి మనకు రావాల్సింది మనకు వస్తుంది. అంటే వచ్చేటువంటి వడ్డీ మనకు వస్తుంది, పోయేటువంటి అప్పుకు కట్టాల్సినటువంటిది అప్పుకు పోతుంది. ఈ అప్పుకు పోవాల్సింది ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. దీంట్లో రావాల్సినటువంటిది ఆటోమేటిక్గా వచ్చి పడిపోతుంది, మన అకౌంట్లో పడిపోతుంది. మన అకౌంట్లోనే మనకు తెలియకుండానే అది కట్ అవుతుంది, మనకు తెలియకుండానే ఇది కూడా వచ్చి కలిసిపోతుంది. ఇవి రెండింటికి సంబంధించి మనకు మెసేజ్ వస్తుంది అంతే. అదే విధముగానే మనకు సంబంధించినటువంటి కర్మ ఏది ఉన్నదో, ప్రారబ్ధ కర్మ అనేటువంటిది ఏది ఉందో, ఆ ప్రారబ్ధ కర్మను అనుసరించి శరీరానికి రావాల్సినటువంటి సుఖదుఖాలు, శరీరానికి ఇంద్రియాలతో అనుభవించేటువంటి సుఖదుఖాలకు సంబంధించి ఇంద్రియాలకు, మనస్సు చేత అనుభవించేటువంటి సుఖదుఖాలకు సంబంధించినది మనస్సుకి, ప్రాణము చేత అనుభవించేటువంటి సుఖదుఖాలు ప్రాణమునకు, ఈ విధంగా అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వివేక జ్ఞానము కలిగిన మహాత్ముడు ఈ వివేక జ్ఞాన బలముతో తన అనుభవము చేత ఇవి వస్తాయి, నేను వీటిని తొలగించగలనా, ఇవి వద్దనుకుంటే పోతాయా, ఇవి వద్దనుకుంటే కావాలనుకుంటే రావు. అవి వచ్చింది కర్మ నుంచి వచ్చినాయి, పోయింది కర్మ నుంచి పోతున్నాయి. సుఖం వచ్చింది అనుకోండి, ఆ సుఖం వస్తే కూడా నా ప్రారంభంలో ఉంది కాబట్టి వచ్చింది, దుఃఖం వస్తే ప్రారంభం ఉంది కాబట్టి వచ్చింది. అట్లాగని సుఖ దుఃఖాలకు ఇబ్బంది పడిన వాళ్ళలాగా కాకుండా తను ఏమైనా ఇట్లా ముడుచుకొని ఏమైనా కూర్చుంటాడా అంటే ముడుచుకొని ఏం కూర్చోడు. ఆ సుఖ దుఃఖములకు సరిపోయేటట్లుగానే తన శరీరముతో తన మనసుతో అవన్నీ చేస్తుంటాడు ఉంటాడు. కానీ తను నిశ్చయంగా ఉంటాడు. ఏమని నిశ్చయం? ఇవన్నీ ఈ ప్రారబ్ధానురూపంగా దీనికి వస్తున్నటువంటివి, నేను దీనికి సంబంధించిన వాడును కాదు, నేను దీనికి సంబంధించిన వాడును కాను, నేను నేనే, నేను ఆత్మస్వరూపుడను. ఆత్మస్వరూపమునకు ఇవి ఏవి అంటవు. ఆకాశమునకు ఏ విధంగా రంగులు అంటలేదో అదే విధముగానే నాకు ఇవన్నీ ఏమి అంటవు. అయితే ఈ సుఖదుఖాలు వస్తున్నాయి, తప్పదు అని వాటిలో ఉన్నప్పటికీ నేను దీనికి సంబంధించిన వాడును కాదు అని దృఢంగా ఉండగలుగుతాడు. అది జ్ఞాని. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనము జిజ్ఞాసులైనటువంటి మనం ఏం చేయాలంటే మనం కూడా వారి మార్గమును అనుసరించి మనం ముందుకెళ్లాల్సి వస్తుంది. అప్పుడు మనం కూడా ఏమవుతాం? మనం కూడా ఈ సుఖ దుఃఖాలను మనం కూడా అధిగమించగలిగేటువంటి మార్గాన్ని మనం పట్టుకోగలుగుతాం. అప్పుడు మనం కూడా వారిలాగానే మనము కూడా ఈ సుఖ దుఃఖాలకు అతీతులం కాగలుగుతాం. చూడండి, ఫస్ట్ ఇది మనకు అనుభవం రావాలంటే ఫస్ట్ వివేక జ్ఞానం కలగాలి. ఒకటి వివేక జ్ఞానం. దేవుడు నాకు పోగొడతాడు, దేవుడు నన్ను అనుగ్రహిస్తాడు, దీన్ని ముందు వారగా పెట్టు. దేవుడు నన్ను అనుగ్రహిస్తాడా? దేవుడు నన్ను అనుగ్రహించాలంటే కూడా నా ప్రారంధంలో ఉంటేనే నాకు ఇవ్వగలుగుతాడు. నా ప్రారంధం లేకపోతే దేవుడు కూడా ఎలా ఇవ్వగలుగుతాడు? నా అకౌంట్లో ఉంటేనే డబ్బులు ఇవ్వగలుగుతాడు బ్యాంకులో, లేకపోతే ఎట్లా ఇస్తాడు? క్యాషియర్ ఇవ్వలేడుగా. అదే విధముగానే ఇక్కడ కూడా నా కర్మలో ఉంటే ఇస్తాడు దేవుడు, కర్మ లేకపోతే ఎందుకు ఇస్తాడు? కాబట్టి దేవుణ్ణి అనవసరంగా నిందించవద్దు.
దేవుని వారగబెట్టు. దేవుని వారగబెట్టుని దేవుణ్ణి పూజించకుండా ఉండటం పూజించనని కాదు, భగవద్భావనను నువ్వు బాగా తెలుసుకో. అందుకే విశ్వరూప సందర్శన యోగం వచ్చేసిందిగా. విశ్వరూప సందర్శన యోగంలో ఈ సర్వము ఏమిటి? సర్వము ఈశ్వరుడే. సర్వము ఈశ్వరుడే అయినప్పుడు మరి ఈశ్వరుడే అన్నింటికీ కారణం అని నువ్వు గుర్తించు. ఇప్పుడు చలికాలం వచ్చింది అనుకో. ఈ చలికాలంలో చల్లగా అవుతుంది, చలిగా ఉంది. ఈ చలిగా ఉందినంటే ఎందుకు వచ్చింది? ఈ చలి వాతావరణం నీ చుట్టూ ఉన్నది. ఈ చలి వాతావరణం నీ చుట్టూ ఉండి నీ చర్మానికి చలి వాతావరణము సోకగా నీకు చల్లగా ఉంది. అందుకే కదా చలి అయింది. ఇప్పుడు నీ చర్మానికి తాకినది ఎవరు? చర్మానికి తాకినది ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరుడు తాకాడా లేకపోతే ఇంక వేరే ఎవరన్నా తాకారా? ఈశ్వరుడే తాకాడు. నా చర్మమునకు తాకుచున్నది ఈశ్వరుడు. ఎందుకంటే ఈ విశ్వరూపం అంతా ఈశ్వరుడే కదా. కాబట్టి నా చర్మమునకు తాకినది ఈశ్వరుడే. అదేవిధంగా వేడి తగిలింది, వేడినిచ్చినది కూడా ఈశ్వరుడే. చూడండి ఎట్లా ఉందో. ఈ వేడినిచ్చింది ఈశ్వరుడే, ఈ చల్లదనం ఇచ్చింది కూడా ఈశ్వరుడే అనే ఈశ్వర భావనలో ఉండుట. అంటే ఇప్పుడు ఏంటి? ఏదైతే సంప్రాప్తిస్తున్నదో, ఆ సంప్రాప్తించేటువంటిది ఏది ఉన్నదో, యదృచ్ఛా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. 4వ అధ్యాయం జ్ఞానయోగం. యదృచ్ఛాలాభ సంతుష్టో అంటే యాదృచ్ఛికంగా సంప్రాప్తించేటువంటి దానితో అతని యొక్క జీవనం కొనసాగుతూ ఉంటుంది. తర్వాత నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ. నిరాశి యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ. దేనిని ఎవరి దగ్గర స్వీకరించడు. నిరాశి, ఆశ లేదు. ఎందుకు ఆశ లేదు? ఆశ పెట్టుకుంటే నాకేమవుతుంది? ఆశని పెట్టుకుంటే వీటి లోక విషయాల్లో నాకెందుకు ఆశ? నాకు కావాల్సింది పరమాత్మ. నేను పరమాత్మతో సంబంధం పెట్టుకుంటాను, కానీ నాకు ఈ విషయాలతో నాకు అవసరం. ఎందుకంటే ఇవంతా అనిత్యం, అసత్యమైనటువంటివి. కాబట్టి నాకు ఇవి అవసరం లేదు. తర్వాత యతచిత్తాత్మ అంటే మనస్సు అనేటువంటిది దృఢముగా ఉండుట. దృఢముగా ఉండుట. మనస్సు దృఢంగా ఉండాలంటే ఎప్పుడు దృఢంగా ఉంటుంది? మనస్సుకు వివేక జ్ఞానము కలగుట ఒకటి. అంటే వివేక జ్ఞానం, బుద్ధిలో దృఢమగుట. ఏమని? ఆత్మసత్యం, బ్రహ్మసత్యం, జగన్మిథ్య. బ్రహ్మసత్యం, జగన్మిథ్య అనేటువంటిది ఈ బుద్ధికి దృఢం కావడం ఒకటి. తర్వాత రెండవది, ప్రాపంచిక విషయములలో ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఇవి జరిగి తీరుతాయి. ఈ జరిగేటువంటి విషయాలన్నీ కూడా దాని కర్మానుసారంగా వచ్చిపోతున్నాయి. నేను వాటిని నివారించలేను. కాబట్టి నేను అలాగా ఉంటాను. చూడండి, శాస్త్ర సమ్మతమైనటువంటి కర్మలను మాత్రం చేస్తుంటాను. నువ్వు ఆత్మ వివేక జ్ఞానం కలిగిపోతే ఆ మార్గంలోకి వెళ్ళిపోతావు. నిత్య కర్మలు, నైమిత్య కర్మలు 2 తప్పించి మిగతా కర్మలన్నీ పోయి ఉంటాయి. ఈ నిత్య నైమిత్తిక కర్మలు కూడా ఏమైపోతుంది అంటే అది కూడా పోతాయి మళ్ళీ రాను. కాబట్టి నిరాశి యతచిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ.